మీరు దేనిని గూర్చి చింతపడొద్దు, మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీ నెత్తినే పెట్టుకోండి అనలేదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా? అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు. అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఉంటాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా, మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా? ఓకే, నాకు తెలుసు ఆ సంగతి, అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు. నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింత అంతంత కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు. దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు. దృష్టి మళ్ళించు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు, మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన. నా వైపు చూచి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చూపించాడు కదా. కాబట్టి న్యాయం ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఏదైనా, ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే, ఆయన వైపే చూడాల్సి ఉండే. కానీ సాతాను చేసిన మోసం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడకుండా, ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకి తమ మనవులు చెప్పకుండా, తమ సమస్యని తామే డీల్ చేసుకోవడానికి, ఏంటి సమస్య, ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవడానికి, తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇది అసలు శోధన. కానీ ఏం జరిగింది? తమ గురించి తాము చింత కలిగి, తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి 2 జరిగాయి. ఒకటి, ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు, మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి. రెండవది, మరణం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైంది, దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది. ఇది మొదటి మానవుడు చేసిన తప్పు. తన విషయంలో చింత కలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చెయ్యవద్దు. దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో వ్యవహరిస్తూ, దేవుడిచ్చింది ఏదో తింటూ హాయిగా గడుపుతున్నటువంటి వారి మనస్సులను దేవుని వైపు, దేవుని కోసం, దేవుని విషయమై ఉన్నటువంటి దృష్టిని మళ్ళించి తమ స్వార్థానికి, తమ స్వీయతకు సంబంధించి వారు చింతించేటట్టు వారి దృష్టిని తినకూడని దాని వైపుకు మళ్ళించాడు సాతాను. ఇది మీకు అర్థమైందా? వాళ్ళ దృష్టిని ఎటు మళ్ళించాడు, ఏ చింత వైపు మళ్ళించాడంటే వాళ్ళ స్వయం గురించి వాళ్ళు ఆలోచించుకునేటట్టు, దాని గురించి వాళ్ళు విచారించేటట్టు, వాళ్ళ స్వయానికి, అంటే స్వయం అంటే సొంతానికి, వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడానికి వాళ్ళని గురించి వాళ్ళే ఆలోచించుకునేటట్టు, వాళ్ళ కోసం వాళ్ళే ప్రయత్నించేటట్టు సాతాను రేపాడు. ఇది వాస్తవమా కాదా? వాస్తవంగా వాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారా? పెద్దగా చెప్పండి. నిర్మించుకోలేదు. భూమి ఆకాశాలను వాళ్ళు నిర్మించారా? నిర్మించలేదు. ఏదెన్నులో తోట వాళ్ళు వేశారా? వేయలేదు. రకరకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను వాళ్ళు మొలిపించారా? మొలిపించలేదు.
వాళ్ళని నిర్మించక ముందే, వాళ్ళకి కావాల్సిన వాటన్నిటినీ ముందే చింత కలిగి బాధ్యత కలిగి ఏర్పరిచింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడు అనండి. కన్ఫామేగా, దేవుడేగా. వాళ్ళు ఇంకా లైన్లోకి రాకముందే అన్ని ఏర్పాట్లు వాళ్ళ కోసం చేసి ఫైనల్లో వాళ్ళని లైన్లో తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా, వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు? తనకెళ్ళి చూడాలని ఆశించాడు. ఎవరు? సృష్టికర్త. అంటే వాళ్ళకి ఏ అవసరత ఉన్నా, ఏది కావాలన్నా, వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి, నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చూపించాడు కదా. కాబట్టి న్యాయం ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఏదైనా, ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే, ఆయన వైపే చూడాల్సి ఉండే. కానీ సాతాను చేసిన మోసం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడకుండా, ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకి తమ మనవులు చెప్పకుండా, తమ సమస్యని తామే డీల్ చేసుకోవటానికి, ఏంటి సమస్య, ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవడానికి, తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇది అసలు శోధన. కానీ ఏం జరిగింది? తమ గురించి తాము చింతగలిగి, తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి. ఒకటి, ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు, మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి. రెండవది, మరణం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైంది, దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది. ఇది మొదటి మానవుడు చేసిన తప్పు. తన విషయంలో చింతగలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని, దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చెయ్యవద్దు. మీరు దేనిని గూర్చి చింతపడొద్దు. మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీ నెత్తినే పెట్టుకోండి అనలేదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా? అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు. అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఉంటాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా, మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా? ఓకే, నాకు తెలుసు ఆ సంగతి, అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు. నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింత అంతంత కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు. దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు. దృష్టి మళ్ళించు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు, మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన. నా వైపు చూచి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సాతాను దృష్టిని ఏం చేశాడంటే, దేవుని వైపు నుంచి పండు వైపు మళ్ళించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్ళించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే,
నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి. నన్ను ఎరిగిన తర్వాత, నేనేంటో తెలిసిన తర్వాత, నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు, మీరు నా వైపు చూడాలి అంటున్నాడు. దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు. అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది. పేతురు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపును, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. 2 సరే, ఈ ఒక్క చోటేనా ఇంకెక్కడన్నా ఉందా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి గాని. అక్కడ ఓకేనా? దేనిని గూర్చి చింతింపకుడి గాని, దేనిని గూర్చి చింతింపకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. స్పష్టంగా 2 అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు, దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు. ఏది చెప్పండి, మీరు చెప్పండి, నీ దృష్టి ఎటు పెట్టాలి? ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు, సతమతం అయ్యావు, మానసిక ఒత్తిడికి గురయ్యావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి. వాటిని గురించి మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు. ఇక ఈ 2 వచనాలే కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడు, అక్కడేముందో చూడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, ఇబ్బంది కలిగిందా, అట్లయితే చింతపడద్దు. మరేం చేయమంటావు? ప్రార్థన చెయ్యి. అంటే దేవునికి వెళ్ళి చూడు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి అడుగు. ముందేం చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. రైట్. 2వ వచనం ఏం చెప్తుంది? దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేయండి. ఇక్కడేమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? కూర్చొని ఆడవాలి, లేదా పక్క వాళ్ళకి చెప్పి ఆడవాలి అన్నాడా? నో, ప్రార్థన చేయవలెను అన్నాడు. 3. 4వది సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఇలాగూ మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చూడండి 27వ వచనం, 6:27. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. అదిగో ఏమయ్యా, తెగ చింతపడిపోతున్నావు, తెగ దిగులు పడిపోతున్నావు, తెగ అల్లాడిపోతున్నావు. అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మూరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా? ఎత్తు పెరగటం కాదు కదా, అస్థిపంజరం అయిపోతావు, ఉన్నదంతా పోయి స్కెలిటన్ అయిపోతావు. ఆ పని చేయవాకని చెప్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో మీకు తెలియదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, దాచిపెట్టుకో, వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు. అయినా సరే మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు. మీరు అనేక పక్షుల కంటే, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా. మీరు ఎందుకు అలా కృంగిపోతున్నారు? ఎందుకు అలా వేదన పడుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది? మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలనని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చూపించిన 4 వచనాలు. ఒక చోట ఏమన్నాడు? ఫస్ట్ది ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి, లేదు ఆయన మీద వేయండి. 2వది దేనిని గూర్చి ప్రతిదీ, రైట్ 2. 3వది నీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు, రైట్. 4వది చింతించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తుని మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా. రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ. ఇలాగా అనేక వచనాలు బైబిల్లో స్పష్టంగా రాయించాడు.
ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే, మీరందరూ ఎవరికి తగ్గ సమస్యలో వాళ్ళు ఉన్నారు. అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయన్నా ఎత్తకుండా ఉంటారని చూడు. ప్రతి చేయి లేవాల్సిందే. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, శరీర బలహీనతలో, కుటుంబ సమస్యలో, పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా, షో చేయకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు. దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే, వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు, ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు. అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు, నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైతే ధన్యులే మీరు. నీవు నా వైపు చూడనంత వరకు, నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు, నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు. అర్థమైందా? ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు, నా చేయి చాపబడి ఉంది, ఇట్రా మోకాళ్ళే. ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నాకేం చేయాల్సి ఉంది? నీ చేతిని అందించాల్సి ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావో అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను. నీవు నా చేతిని అందుకోకుండా, నా వైపు చూడకుండా, నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగినా నువ్వు బయటికి రాలేవు. నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలనని నేను మాట్లాడుతున్నాను. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది? అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది? అంత మాత్రమే కాదు, అసలు సంగతి ఇంకొకటి ఉంది. నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను. నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను. తర్వాత సత్యాన్వేషణ జరిగింది, దేవుణ్ణి తెలుసుకున్నాను. మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడో తెలుసా? నా బాధలు, నా అప్పులు, నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు. అవన్నీ అంతే ఉన్నాయి, అవన్నీ ఏం పరిష్కారం కాలా. అప్పులు అంతే ఉన్నాయి, సమస్యలు అంతే ఉన్నాయి, ప్రతికూలతలు అంతే ఉన్నాయి. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే, నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన. ఆయన మాటలు వింటాం, ఆయన పాటలు వింటాం, ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం. ఓ రకంగా చెప్పాలంటే, పనికి వెళ్తాననుకో, పాల వ్యాపారం చేశాను కదా, ఆ వ్యాపారానికి వెళ్తాననుకో, ఎప్పుడు ఈ పని అయిపోయిద్దా, ఎప్పుడు ఆడ పడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది. అప్పులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి. అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి, దేవుని పని ఎలాగూ చేయాలి, దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి, 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే మైండ్కి వచ్చేసా. మీరు చెప్పండి, తట్టెడు అప్పుల్లో ఉన్నోడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా, లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా? మీరు చెప్పండి. ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలి? పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. 4 చేతుల్లో సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి. కానీ నా మైండ్ ఎట తిప్పాడో తెలుసా? అవన్నీ వదిలిపెట్టరా, నశించిపోతున్నారు నా పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచించు, ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించమని దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు. ఇక నా మైండ్లో పడింది. ఇక నా సమస్యల గురించి చింతించడం, ఆలోచించడం పక్కన పెట్టి, అరే నశించిపోతున్నారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ ఆత్మల గతి ఏంటి, వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా, వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి,
అయ్యో దేవా వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు, నీకు ఎవరిని చూసినా జాలి పడుతున్నా నాకు. ఎందుకు? వీళ్ళకి సత్యం తెలియదు. ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జిమెంట్లోకి వస్తారు, దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు. ఆత్మకు చావు లేదు, ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది. అయ్యో వీళ్ళ గతి ఏంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది. మా వాళ్ళకి ఆశ్చర్యం, ఈడేందిరా సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు, ఆత్మలు 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 అంటాడు, ఏంట్రా వీడు గోల అనుకున్నారు పాపం వాళ్ళు. కానీ నాకు ఇక దేవుని కార్యాలు, దేవుడు, దేవుని ధ్యాస, ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల. అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు, చొక్కా పట్టుకొని నిలేస్తారన్న చింత లేదు, ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు. నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు. ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం. చేతనైనంత మట్టుకు చేస్తున్నాం, ఇంకా అంతకుమించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను, కష్టపడాల్సింది కష్టపడుతున్నాను. కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు. నా మనసంతా దేని మీద ఉందో తెలుసా? దేవుని పనిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు. అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్ళించాడు. తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది. ఆ శ్రమల్లోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను, ఒక పక్క దేవుణ్ణి వెంటాడుతూ ఉన్నాను. ఎందులో ఉన్నా సరే నా మనసంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది, ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంది. తర్వాత ఒకటొకటి ఒక మెట్లుగాని వేసుకుంటా నన్ను ఎక్కించుకుంటా వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలు ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు. స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే. ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచా అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి, అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీతం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఎప్పుడు దొరికినాయి నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు. అర్థమైంది? నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలుపెట్టాడు. స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా, దేవుని వాక్య ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటా, ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని, రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు. ఒకటి. రెండోది, అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు. అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు. చాలామంది ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ కాల. కానీ నేను వెళ్ళి ట్రై చేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు. నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు, నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది. రావయ్యా అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి, ఎక్కడున్నారు రండి మాట్లాడుకుందాం అంట. మరి లోన్ సంగతి అంటే లోన్ ఓకే అయిపోయింది, ఓకే అయింది. ఇట్లాంటి జాక్పాట్లు మాకు కూడా ఉంటే బాగుండి చాలేమన్నా, అప్పులతో సత్తనం అనిపిస్తుందా మీకు? దేవునికి స్తోత్రం. అప్పులతో అల్లాడిపోతున్నాం అన్న, ఇట్లాంటి ఛాన్స్ ఏదన్నా దేవుడు మాకు కూడా ఇస్తే బాగుంటుంది. పెట్టండి మీరు కూడా దృష్టి. ఎటు పెట్టాలి? ఆయన మీద పెట్టాలి. ట్రై చేయండి, దారిలో ఎందుకు దొరకవచ్చు చూద్దాం. ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురిని పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు. ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి దాని గురించి ఆలోచించి చించి సాధించింది కాదు. అన్నీ పక్కన పెట్టి అటు చూసా. ఎటు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని, నన్ను ధైర్యపరచిన నజరేయుడా,
నన్ను ధైర్యపరచిన నజరేయుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, అంతేనా సౌండ్? అది ఒక్క దెబ్బలో అప్పులన్నీ పోయేటట్టు చేశాడు. కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేశారు. మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి, చర్చి కాగితాలు. ఇల్లే చర్చి అయిపోయిందిలే, వాళ్ళకి డబ్బులు కట్టాలి. అన్ని అప్పులన్నీ అయిపోయినాయి. ఒక 60,000 వాళ్ళకి కట్టాల్సింది. 60,000 కింద కాగితాలు ఉన్నాయి. నా దగ్గర 25,000 మిగిలింది. ప్రార్థన చేసుకొని ఆ 25 తీసుకొని పోయా. ఎందుకంటే ఈ 25 కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను, కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా. ఆడికి వెళ్ళిన తర్వాత పాపం నాకు అప్పించిన నాకు వెళ్ళి చూసింది. డబ్బులు తెచ్చావా అంది. జేబులో ఉన్న 25,000 తీసి ముందు పెట్టి చూసి లెక్కేసుకుంది. ఇంకేం లేవా అంది. అయ్యా అన్న. ఇదే సంభాషణ. ఇక ఆమె కొడుకుని పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసేయి అంది. దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి. ఇక్కడ అనుభవించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంకా 35,000 నేను కట్టించుకోవాలా, ఇంకేం కట్టొద్దు లేపో అంది. అన్ని కాగితాలు వచ్చినాయి అనుకున్నాను. ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర. మరుసటి రోజు పోయా. ఆమె అంటున్నప్పుడు, ఏం చేసావు అబ్బాయి నిన్న మాకు, ఏం చేసావు, అన్ని డబ్బులు వదిలేసానని నేను అంటుంది. అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చిందాక వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తర్వాత ఆ కాగితం కూడా ఇచ్చి పంపించాను. నేనేం చేయాలి, చేసేవాడు చేశాడు. మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే, దారి చూపించేవాడు ఆయనే, మనల్ని పైకెత్తాలన్నా కింద పడేయాలన్నా ఆయనే. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు. నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. దేవునికి మహిమ. ఏమర్థమైంది? సైతాను గాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళే చూడు నువ్వు పద్దాకలు దేవుడు 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 అంటే ఎట్టు కుదిరిద్దే?
సమస్యలు చూడు అవి పెరిగిపోతానే. చూస్తే తరిగిపోతాయా? ఏం చేయగలవు? ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు, చూస్తానే కొండల్లాగా అయిపోయినాయి. ఎక్కడ తరిగినాయి? ఇప్పుడు ఎటు చూడాలి? కలవరపడినే అప్పుల వైపు నా కన్నులే తోదు. వాడు అప్పుల వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అద్దుగా ఎవరు బాబు ఇంక అప్పులు లేని వాళ్ళు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును. ఏమండి పాడదామా? కలవరపడినే అప్పుల వైపు నా కన్నులే తోదునా, అప్పుల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే రోగము వైపు నా కన్నులే తోదునా. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యని అట్లా దానికి మిక్స్ చేసుకొని పాడుకోడు. పాడి అంతవరకే ఆగకండి, ఒక చరణం పాడండి. సర్వకృపా నిధివి సంపదల గనివి, సర్వకృపా నిధివి సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. భలే ఉంది, ఇట్నే పాడుకుంటే బాగుండు. కాసేపు దిగులు లేకుండా ఉంటుందేమో. దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు. శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు, అనగారిపోతావు, దిగజారిపోతావు. అదంతా గతహ వదిలేయి. ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలుపు. నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది. ఎన్ని బరువులు ఉన్నా సరే. ఎందుకో తెలుసా? నువ్వు యేసుని కలుసుకున్నావు, నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, నీ సృష్టికర్తను కలుసుకున్నావు. నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవాని నువ్వు చేరుకున్నావు. నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు నువ్వు. ఇప్పుడు నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరి డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు. అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైపులో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. సరే, నీకులో కాసేపట్లో మహా సైన్యమై సజీవ సైన్యమై నిలిచాయి. మీకు తెలుసా సంగతి? యెహెజ్కేలు 37. ఇర్మియా 18లో ఇర్మియాతో చెప్తాడు, కుమ్మరి వానింటికి పోమన్నాడు. పోతాడు. ఏం కనపడుతుంది నీకు అంటాడు. సారి మీద కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు. ఇప్పుడేం కనపడుతుంది? కుండ రెడీ అయింది. ఇప్పుడేం కనపడుతుంది? కుండ విరిగిపోయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాడు? విరిగిపోయినటువంటి కుండను మళ్ళా మట్టి ముద్దగా చేసి, మళ్ళా నీటితో తడిపి, మళ్ళా సిద్ధపరిచి, మళ్ళా సారి మీదకి ఎక్కిచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుండను తయారు చేశాడు. అయిపోయిందా? ఆ కుండ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. రైట్. ఇర్మియా, నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ కుమ్మరి ఈ కుండకు చేసినట్టు, విరిగిపోయిన ఈ కుండను తిరిగి మళ్ళా నిర్మించినట్టు
నా జనులను నేను నిర్మించలేనా? నా జనులను తిరిగి నేను కట్టలేనా? నా జనులను తిరిగి నేను మరలా పూర్వపు వైభవానికి మించిన వైభవంతో నిలబెట్టలేనా? మరి ఎందుకు నా ప్రజలు భయపడుతున్నారు? ఎందుకు నా ప్రజలు కృంగిపోతున్నారు? ఎందుకు నా ప్రజలు కుమిలిపోతున్నారు? ఎందుకు ధైర్యము చెడి వణుకుతున్నారు? కుమ్మరి ఈ కొండకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయుదును, అంతకంటే ఎక్కువగా చేయుదును. ఆమేన్, 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 ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకేమన్నా భయం ఉందా? కృంగుబాటు ఉందా? అసలు నువ్వు చదివించిన వచనం ఏంది? నువ్వు చేసే ప్రసంగం ఏంది? సరిగా సిద్ధపడి రావాలి. నువ్వు అసలు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పేది ఏంది అని అనుకుంటున్నారా? మీరు అనుకోరని నాకు తెలుసులే. అయితే ఒక మాట, ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటంటే, మీ దృష్టిని ఏ పొద్దు శరీర సంబంధమైన సమస్యల మీద పెట్టొద్దు. ఆఖరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా అదే సోదలో ఉండొద్దు. దాన్ని వదిలేయండి అని చెప్తానికి ఇంత మ్యాటర్ చెప్పా. ఇప్పుడు అర్థమైందా మీకు? అమ్మయ్యా. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నా తోడి యోధుడు అన్నాడు, అది చదివించిన వచనం. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడి యోధుడు అన్నాడు. యోధుడు అనే మాట అసలు మనకు పనికొచ్చిందా? యోధుడు అంటే ఎవరండి? వారియరా? వారియర్ అంటే యోధుడు. యోధుడు అంటే ఎవరు? పోరాడేవాడు. యుద్ధ రంగంలో ఉండి పోరాడేవాడిని యోధుడు అంటారు. అవునా? ఇప్పుడు మన సైనికులు ఉన్నారు, వారు యోధులు. ప్రాణాలకు తెగించి మన కోసం పోరాడుతున్నారు. యోధుడు, యోధురాలు అనే మాట ఒక్కదాని మీద మీరు మనసు పెట్టండి. కొంచెం వాటర్ మీరు కూడా తాగండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. దడేముంది? దేవుడి దేవలి ఇలా పెందలాడిచ్చారు. యోధుడు అనే మాట మీద దృష్టి పెట్టండి. యోధురాలు, యోధుడని. దేవుని సంఘంలో మనం చేర్చబడ్డ తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఖచ్చితంగా పొందాలి. క్రీస్తు రక్తంలో కడగబడకుండా మనం యేసుకు చెందిన వాళ్ళం కాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోండి, యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడు ఐక్యత చెందుతావంటే బాప్తీసం పొందినప్పుడు. నీ చేతిని ఎప్పుడు ఇచ్చినట్టు అంటే యేసు ప్రభుకి బాప్తీసం పొందినప్పుడు. బాప్తీసం పొందనంత వరకు గోతిలో ఉన్నాడు, నూతిలో ఉన్నాడు, గోతిలోనే ఉన్నట్టు పొందనంత వరకు. ఎప్పుడైతే బాప్తీసం పొందాడో అప్పుడు చెయ్యి అందించినట్టు, అప్పుడు ఒడ్డుకు లాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది మనమందరం దేవునికి చెందిన వారం అయిన తర్వాత మన దృష్టిని ఎటు నిలపాలని చెప్పాను? మన పరిస్థితుల వైపా, దేవుని వైపా? మన కార్యాల వైపా, దేవుని కార్యాల వైపా? రైట్. సంఘములోకి చేర్చబడతాం. బాప్తీసం పొంది నాకు ఎందులో చేర్చబడతాం? పరిశుద్ధుల సంఘంలోకి చేర్చబడతాం. చేర్చబడ్డ తర్వాత మనము 5 విధములైనటువంటి పరిచర్యలలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. 5 విధములైన పరిచర్యల్లోకి. ఆ పరిచర్యలు నెరవేర్చడానికి మనం యోధులుగా, యోధురాండ్రుగా రూపాంతరం చెందాలి. 5 విధములైనటువంటి పరిచర్యలు అన్నాను. ఆ 5 విధములైన పరిచర్యల్లోనికి మనం ప్రవేశించాలి. మన మైండ్ దాని మీద పెట్టాలి. నేను నా మైండ్ అలా దేవుడు సూచించిన వాటి మీద పెట్టినందువల్ల అటు ఆధ్యాత్మికంగా నేను దీవించబడ్డాను, భౌతికంగా కూడా నన్ను వెంటాడి అన్ని సంవత్సరాలు శోధించిన అడ్రస్ లేకుండా పోయినాయి. 2 విషయాల్లో నేను కృప పొందాను, మేలు పొందాను.
మీరు కూడా ఈ పొందాలనే నేను ఆశిస్తున్నా. అందుకే ఈ విషయాలు చెప్తున్నా. 5 విషయాలలో మనం యోధురాండ్రుగా తయారవ్వాలి. ఈ 5 విషయాల్లో అందరూ 5 విషయాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది 5 రకములైనటువంటి పరిచర్యల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పాను కదా. వాటిలో మొట్టమొదటిది ఆత్మల సంపాదన. సువార్థికురాలి పరిచర్య. ఇదైతే ప్రత్యేకంగా పాస్టర్లు మాత్రమే చేసే పని కాదు. ఇది అందరికీ అప్పచెప్పబడిన పరిచర్య. ఒకసారి మీరు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాయబడి ఉంది. చదవండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. 15వ వచనం చదువు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదిగో, ఇది ఎవరు చేయాలన్నాడు? నమ్మినోళ్ళందరూ. మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముతున్నారండి? మీలో ఎంతమంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి కదిలించండి. ఇట్లా మీకు, నాకు, మనందరికి కూడా ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి, అంటే మీరు సర్వలోకానికి వెళ్ళలేకపోయినా కనీసం మీకున్న అందుబాటులో, మీకున్న సమీపంలో ఉన్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మీలో అందరూ నడుం కట్టాలి. నా మైండ్ అంతే పోయింది, అటే పోయింది నా మైండ్. సమస్యల వైపు చూడలేదు, కానీ పెద్ద సమస్యలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. నరక సమస్యలో ఉన్న ప్రజల్ని నరకం నుంచి కాపాడాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది నా మైండ్. ఎవడో బలవంత పెడితే కాదు, నా మనసు ఆలోచించింది ఆ పాయింట్ని. అరే, నేను తప్పించుకున్నాను. అప్పులు పెద్ద సమస్య కాదు, రోగాలు పెద్ద సమస్య కాదు, కేసులు సమస్యలు పెద్దవి కాదు. వీటన్నిటికంటే పెద్ద సమస్య యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకంలో ఒక ఆత్మ పడుట ఏ పెద్ద సమస్య. దీని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి. ఎట్లాగా అని నాకు తెలిసినంత వరకు, నాకు అవకాశం ఉన్న పరిధిలో ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం మొదలుపెట్టాను. కొంతమంది రకరకాలుగా విమర్శించారు. ఈడో పిచ్చోడైపోయాడు అనుకున్నారు. కొంతమంది వాడికి దొరికితే మైండ్ తింటున్నాడు అనుకున్నారు. కొంతమంది నిజంగానే విని నమ్మి వచ్చి రక్షించబడ్డారు. వాడు నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడా, మంచోడు అనుకుంటున్నాడా, సోదోడు అనుకుంటున్నాడా, సుత్తి మీటింగ్ పెడుతున్నాడు అనుకుంటున్నాడా, నాకు అనవసరం. నేను ఒక్కసారైనా వాడికి యేసుని పరిచయం చేయాలి అన్న రందితో కష్టపడ్డాను. వాడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, కానీ నాకున్న అవకాశంలో వాడి ఆత్మను రక్షించగల రక్షకుడికి వాడిని పరిచయం చేయాలి, వాడికి ఆ రక్షకుడిని పరిచయం చేయాలి. ఇదే మైండ్. దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల. మొగపొటకు పుట్టి ఆడవేషం వేసుకొని ఎగరటానికి లేని సిగ్గు సత్యదేవుణ్ణి ప్రకటించేటప్పుడు ఎందుకు? మాలేసుకొని పుట్టింది మొగపొటక, లేడీ వేషం వేసుకొని ఎగిరా. దానికి లేని సిగ్గు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన నజరేయుడగు యేసును గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి? సువార్త ప్రకటించు విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు. ఎవడేమన్నా అనుకొని ఒక్కసారి సత్యం వాడికి ప్రకటించాలి. ఇదే మైండ్. మీలో అందరూ కూడా ఈ విషయంలో పట్టింపు కలిగి ఉండాలి. సువార్త ప్రకటించేటువంటి సువార్త యోధులుగా మీరు రూపాంతరం చెందాలి. 5 విధములైన పరిచర్య అన్నాను. వాటిల్లో మొట్టమొదటిది సువార్త ప్రకటించేటువంటి యోధులు. రెండవది కొంతమంది సువార్త ప్రకటించేటువంటి తలాంతు కలిగి ఉంటారు. కొంతమందికి పాపం ఆ విషయంలో అంత తలాంతు ఉండదు. నేను అందరూ ప్రకటించాలని చెప్పా, కానీ అందరూ వింటమైతే వింటారు, కానీ అందరికీ పాపం మాట్లాడటం చేత కాదు. కొంతమందికి అదే భయం. నేను ఒకటి చెబుతా ఎందుకులే అని అనుకుంటారు. ఎవరైనా ఒక ఆత్మ వాళ్ళకి పరిచయం అయితే ఆ మాట్లాడగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తారు తప్ప వీళ్ళు చెప్పరు. సరే, నీకు సువార్త చెప్పే సామర్థ్యం లేదు. వాస్తవంగా అసలు నువ్వెందుకు నమ్ముకున్నావో,
నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో, అసలు యేసు ప్రభులో నీ కనబడ్డ క్వాలిటీ ఏంటో, ఆయన శిలువ, మరణ, పునరుద్ధానాలను గురించి అయితే తెలుసు కదా, అంతవరకైనా సాక్ష్యం చెప్పొచ్చు. అది కూడా నాకు చేత కాదంటే ఎందులో నువ్వు పాలు పంపులు లేకుండా ఉండకూడదు. ఒకవేళ నీకు అది చేత కాలేదనుకో, ఆత్మల సంపాదన నీకు చేత కాలేదనుకో, సువార్త ప్రకటన నీకు చేత కాలేదనుకో, ఓపెన్ చేయి. సన్నిధిలో ఆల్రెడీ ఆ పరిచర్య జరుగుతుంది కనుక ఏదో ఒక పరిచర్యలో నువ్వు చేయదగ్గ దానిలో పాలు పంపులు పొందు. ఇది రెండవది. ఒకటి, మీలో కొందరు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించే విషయంలో తలాంతు కలిగి ఉన్నారు. చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, ఇతరులను బలపరచగలరు, ధైర్యంగా వాదించగలరు, ఒప్పించగలరు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళని దేవుడు అంటాడు సువార్త పరిచర్యలో యోధులు అంటాడు. అర్థమైందా? ఎందులో యోధులు? సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలోనికి నడిపించుటలో యోధులు అంటాడు. మీలో ఇప్పటికే కొంతమంది ఉన్నారు. అన్నా నేను ఒక 10 మంది ఆత్మలను రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక 10 మంది ఆత్మలు నేను తక్కువ కాకుండా ఒక 10 మందికి పైన రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్ట గల్దించండి, సరిగ్గా గల్దించండి. ఎన్ని చేతులు అయితే ఊగుతున్నాయో వీళ్ళు ఆత్మల సంపాదనలో యోధుల లెక్కలోకి వస్తారు. వీళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వీళ్ళు ఎందులో యోధులు? ఆత్మల సంపాదనలో యోధులు. అయితే ఈ కొన్ని చేతులేనా అన్న నేను ఒక 5గురిని రక్షించానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా సరి చేతులు ఎత్తండి. రైట్, వీళ్ళు కూడా యోధుల లెక్కలోకి వస్తారు. నేను చెబుతున్నా, ఒక్క ఆత్మని నీవు రక్షణలోకి నడిపించడం మొదలు పెడితే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ అట్లా అనేక ఆత్మల్ని రక్షించడానికి దేవుడే నిన్ను పురికొల్పుతాడు, అవకాశాలు కల్పిస్తాడు. కానీ నీ గుండెల్లో భారం ఉండాలి. నేను ఆత్మలను రక్షించాలన్న భారం ప్రతి గుండెలో ఉండాలి. ఒక ఆత్మని నరకం నుంచి మనం కాపాడితే ఆ వ్యక్తికి మనం చేసే మేలు ఎంతో తెలుసా? శాశ్వత కాలం. 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఒక పూట కడుపు నింపావు. నీ చేతిలో ఉన్న వస్త్రాలు ఇస్తే ఒక 6 నెలలకి వాడి దేహాన్ని కప్పావు, కొంత మేలే. కానీ ఈ రెండిటితో పాటు ఒక ఆత్మని రక్షించగలిగితే, నరకం నుంచి కాపాడగలిగితే వాడికి నువ్వు శాశ్వతమైన మేలు చేశావు. నిత్య జీవ పర్యంతం వాడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. అది ఎంత గొప్ప విషయమో చూడు. సీరియస్గా వింటున్నారా? ఏముందిలే అని వదిలేస్తున్నారా? ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు? కొంతమంది చేతులు ఎత్తట్లా, అది వినపడి సావట్లేదేమో. వినపడుతుందా? స్తోత్రం. అది మీరందరూ సువార్త యోధులు కావాలనేది నా ఆశ. కనీసం కొందరైనా ఇప్పటి వరకు పనిచేస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి. అది బతుకు, అది జీవితం. ఏమండి, మన కోసం మనం బతికి, మన కోసం మనం తిని, మన కోసం మనం సంపాదించి, మన కోసం మనం బతికేది కాదు బతుకు. 3 పూట్ల తిని 4 పూట్ల అది కాదు బతుకు. 10 జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు. 10 కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు. 10 మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం. దానికి చరిత్ర ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది చరిత్ర. ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా, ఇటు 10 మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడు నా దగ్గరికి అని మెచ్చుకునే బతుకు బతకాలి. మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే 10 మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి. మన దగ్గర మేలు పొందిన వాళ్ళు 10 మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి. ఆహా వాడా చచ్చిపోయాడా, ఏముందిలే, ఆహా అదేలే పోయిందా, అందరూ పోయేవాళ్ళేలే, అలాంటి బతుకు బతకూడదు. అరే ఫలానా మనిషా, అయ్యో అవునా, అమ్మో నేను ఎంతో మేలు పొందానయ్యా, నాకెంతో ఉపకారం చేసింది, నాకెంతో ఉపకారం చేశా,
పరిగెత్తాలా. అది బతుకు. నువ్వు బలహీనుడివే కావచ్చు, నీకు వ్యసనాలే ఉండొచ్చు, గత వదిలేసేయి. నువ్వు తేడా మనిషివే కావచ్చు, చెంచల బుద్ధి గలదానివే కావచ్చు, గత వదిలేసేయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు. ఇప్పుడు నీ జీవితం మారాలి. నువ్వు గతంలో ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది? నిన్ను ఏమనుకొని ఉంటుందండి? అమ్మో ఇడి దినం చెయ్య, ఇడు వస్తున్నాడు, అమ్మో మంచి వాళ్ళు చస్తున్నారు, ఇడి చావట్లేదు, ఇడి దినం చెయ్య, ఇడికి లారీ తగల, ఎప్పుడు పోతాడమ్మా, ఈడు వస్తున్నాడు, ఇప్పుడు ఈ పిచ్చోళ్ళు లేపుతాడు, ఈ పిచ్చోళ్ళు లెగుస్తాడు, ఈడితో పాటు వాడు పోయి తాగు వస్తాడు, నన్ను దంతాడు, అమ్మో ఇడి చేతులు ఎరగా, ఇడి కాళ్ళు ఎరగా, ఇడు బాగును, ఇడు జావా అంతే అంటదా? ఏమన్నా దీవెనలో పెట్టిద్దా, శాపాలు పెట్టిద్దా? కనీసం ముఖం మీద అనకపోయినా నువ్వు బజార్ టర్నింగ్ తిరిగి అల్లంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమ్మా లేడాడు అన్నా, రాత్రి తాగారు, ఇంకా లేవలా మనిషి, ఇదిగో చూడు ఎట్టగొట్టాడో చూడు, పిల్లల్ని ఎట్టగొట్టాడో చూడు, మా ఉసురు తగిలిద్దన్నా, రావాకన్నా నీకు దండం పెడతా. అమ్మ నేను దాపడం కాదమ్మా, వాడు తాగాడు, నేను వద్దని చెబుతానన్నాను, వాడు వీడికి సిగ్గుండదు, వీడు దండం పెట్టిన పాడు పెద్దగా మాట్లాడతాడు, ఈ లోపు వాళ్ళు లెగుస్తాడు, లోపల ఉన్న వాళ్ళు లెగుస్తాడు. ఏయ్ ఏంది రాత్రి డోస్ సరిపోలేదా? రారా, ఏందిరా, ఏం లేదట, వెళ్దామా వస్తామని. ఎందుకు రాను? తొక్కడి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద గట్ట దిగంగానే ఇక ఎట్లా అంటదండి? వాళ్ళ ఆయన చావాలని కోరుకోదు, ఆ పక్కన ఉన్నోడు తగలాలయ్యా లారీ అని కోరుకుంటుంది. వాడు లేకపోతే వాడు వచ్చి తా జడ్డ కోతి వనమెల్లా జరిచని పక్కన కూడా నాశనం చేస్తాడు, ధ్యానం చేయని అనుకుంటాడు. అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు. అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని సన్నిధికి అలా వెళ్తా ఉంటే అదే మనిషి చూసి ఏమంటా తెలుసా? అన్నా ఏమ్మా రాన్నా, మా ఇంటికి రాన్నా, ఇంటి తీసుకొని వెళ్ళన్నా, నరకం చూపిస్తున్నాడన్నా, మా ఇంటికి రాన్నా అంటదా? అందా? మరి ఏది బతుకండి? అన్నా మా ఇంటికి రాన్నా, అన్నా నా భర్తని మార్చన్నా అనేది బ్రతుక? వస్తున్నాడు ఇడి ధ్యానం చేయడి కాడు కావాలి అనేది బతుక? ఏది బతుకు? నేను చెబుతున్నాను, తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో. వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించి ఒక వెలుగు వెలగాలి. సువార్త యోధుడివి, ఆత్మల రక్షణ యోధుడివి కావాలి, ఆత్మల రక్షణ యోధురాలివి కావాలి. అది జీవితం. అంతటితో ఆగకూడదు. దేవుని సన్నిధి పరిచర్యలో యోధుడివి, యోధురాలివి కావాలి. అకుల ప్రిస్కిల్లాల పరిచర్యను గురించి పౌలు మాట్లాడాడు రోమా సంఘానికి రాస్తూ. ఆత్మీయ నాయకునికి సహకరించే విషయంలో, ఆత్మీయ నాయక గణానికి సహకరించే విషయంలో, పరిచర్యలో తోడ్పడే విషయంలో ఈరోజు ఎంతోమంది బిడ్డలు పరిచర్య చేస్తే ఆదివారం రోజు మనకు దొర్లుతుంది. ఎంతోమంది మీతో పాటు కూర్చొని హాయిగా ఆనందించవచ్చు, కానీ చెప్పుల దగ్గర కొంతమంది ఉన్నారు, రోడ్డు మీద కొంతమంది ఉన్నారు. ఎండకి, ఈ ఎండకే కాదు ఎండాకాలం ఎండకు కూడా పోయి సగన అనేక మంది ఉన్నారు. మీకోసం మీరు కూర్చునే కుర్చీల దగ్గర నుంచి మీకోసం సమస్తాన్ని సమకూర్చేటువంటి పనిలో ఒక ఆదివారం 1000 మంది కష్టపడితే ఇన్ని 1000 మందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం, లేకపోతే కష్టం. కొంతమంది పరిచర్యలో
శారీరకంగా సపోర్ట్ చేస్తే, కొంతమంది ఆర్థికంగా పరిచర్యలో వారి కష్టార్జితంలో నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా పరిచర్య చేసేటువంటి యోధుల గుంపులోనన్నా మనం ఉండాలి. నంబర్ 1 సువార్థికుల గుంపు, ఆత్మల రక్షణలోకి నడిపించే యోధుల గుంపు నంబర్ 1. నంబర్ 2 పరిచారకుల గుంపులోనైనా మనం ఉండాలి. ఆ పుస్తకంలోనన్నా మన పేరు ఉండాలి. అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళటం కాదు, నాజూగ్గా వచ్చి నాజూగ్గా వెళ్ళటం కాదు. ఏదో ఒక పని, నేను దేవుని లెక్కలో చేర్చబడేటట్లు నాకు తగ్గది ఏదో ఒక పని నేను చెయ్యాలి. చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉన్నాయి. పరిచారకులు ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. అయ్యా సంతకం పెట్టినంటే ఏళ్ళు ముద్ర అన్న, ఏళ్ళు ముద్ర అంటారు. చదువుకున్న వాళ్ళు ఇటు పొల్లు అటు తీసేయరు. అఫీషియల్. నేను చెబుతున్నాను, దేవుని సన్నిధిలో పరిచర్య కొరకైన యోధులుగా మనం తయారు కావాలి. ఇక సమస్యలు, బాధ, ఇరుకులు, ఇబ్బందులు అంటే ఆయన చూసుకుంటాడు. సన్నిధిలో ఏదో ఒక పని అన్నా చేయాలి. లేకపోతే నేను సన్నిధిలోకి వచ్చి చేసే అవకాశం నాకు లేదు, అంత సమయం లేదంటే, నీకు దేవుడిచ్చే సమృద్ధిలో నుంచి పరిచర్యకు తోడ్పాటు అందించేటువంటి పనైనా, ఆ బాధ్యత అయినా నువ్వు తీసుకొని ఆ యోధుల లెక్కలో నువ్వు ఉండాలి. ఎందుకో చెప్తాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు మళ్ళీ 11 మంది అభిషేకం పొందారు. అంటే కొంతమంది మిషనరీలుగా లెగుస్తున్నారు. మిషనరీలు అంటే కంపెనీల్లో ఉండే మిషనరీ అనుకోవాకండి. స్తోత్రం. సేవకులు, పంపబడేవారు. ఇప్పుడు మీకు తెలుసా, కర్ణాటక నగరగిరే ప్రాంతానికి మొన్న ఒక తమ్ముడిని పంపించి వచ్చాడా. ఇప్పుడు అక్కడే ఉండాలి ఆయన, అక్కడే ఆశ్రయం ఇవ్వాలి ఆయనకి ఫీడింగ్ ఇవ్వాలి. అక్కడ పరిచర్య కోసం మనం సపోర్ట్ చేయాలి. మీకు తెలుసా, చాలామంది దైవజనులకి తండ్రి సన్నిధి పరిచర్య నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మనం. ఆయా ప్రాంతాలకు పంపబడి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులకి వాటర్ తాగుతాను, మీరు కూడా తాగండి. తాగండి. దేవుని కృపను బట్టి మీరు అందించినటువంటి తోడ్పాటుతో, లైవ్ ద్వారా వీక్షించేటువంటి బిడ్డలు అందించినటువంటి తోడ్పాటుతో, అందరి తోడ్పాటుతో చాలా ప్రాంతాల్లో మందిరాలు నిర్మాణం చేయడం జరిగింది. తండ్రి సన్నిధి పరిచర్య తరపు నుంచి మందిరాలు నిర్మించాం. దైవ జనులకు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ కంటిన్యూగా చేస్తానే ఉన్నాం. ఇంకా అనేక మంది లెగుస్తున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఒక స్వతంత్ర అంటే స్వయం పోషక సంఘంగా మారిందాకా, అంటే సంఘము బలపడి వాళ్ళని సపోర్ట్ చేసే స్థాయి వచ్చిందాకా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి.